బ్రహ్మేంద్ర స్వామి రథోత్సవము కళ్యాణం జరిగినది. సాయంత్రము రథోత్సవం 5:30 నుంచి రథోత్సవం జరిగినది. ఈ రథోత్సవంకి భారీ ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున ప్రజలందరూ వచ్చి అందంగా వైభోగరంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అంటే మా గ్రామంలో పాడి పంటలతో ముందు ఇలాంటి పండుగల్ని విజయవంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈసారి స్పెషల్ ఏమనగా డ్రామా, కబడ్డీ పోటీలు మండల స్థాయి నుంచి పోటీలు జరగడం జరిగినది. ఈసారి బ్రహ్మం గారి జాతరలో స్పెషల్గా డ్రామా మరియు ఇది కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగినది. రోజు ఒక 5,000 మంది జనాభా పాల్గొంటారు. 5,000 మంది ఈ క్రమాన్ని ముగించిన 38 సంవత్సరాల నుంచి గత 38 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ నరసింహగౌడు పెసలబండ సర్పంచ్. ఆదోని మండలము పెసలబండ గ్రామంలో ఈరోజు అనగా 8/5/2025 తేదీన శ్రీ వీరబ్రహ్మేంద్ర గోవిందాంబమ్మ వారి జాతర మహోత్సవము పెసలబండ గ్రామం నందు సాయంత్రం 5 గంటలకు రథోత్సవం జరిగినది. ఈ రథోత్సవంకు గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు అందరూ హాజరై ఈ గ్రామమునందు ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేసి ఉన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పాల్గొని అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవం జరిగినది. ప్రతి భక్తులకు జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నా పేరు పెసలబండ ఆర్ వీరభద్రారెడ్డి, రిటైర్డ్ విఆర్ఓ, పెసలబండ గ్రామం. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 38వ ఆరాధన పెసలబండలో బాగా ఘనంగా రథోత్సవం జరిగినది. ఇప్పుడు రథోత్సవము జరిగినది. మరి గ్రామ ప్రజలు, మరి భక్తాదులు, మరి పోలీసులు వాళ్ళు, మరి విలేకరులు, మరి ప్రతి ఒక్కరూ చిన్నలు పెద్దలు బాగా రథోత్సవం ఘనంగా జరుపుకున్నాము. మరి కబడ్డీ పోటీలేమి, మరి పంచమంకల్ డ్రామాగానే ఉంది. ప్రతి ఒక్కరూ బాగా ఘనంగా జరుపుకున్నాము. పెసలబండ మధ్య విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జాతర సందర్భంగా బాగా జరిగినది. ఇంకా ముందు సంవత్సరంలో ఇలాగే జరగాలని మరీ కోరుతున్నాం. మా పేరు శ్రీనివాసులు, పూజారి శ్రీనివాసులు. గ్రామ ధర్మ